దేశంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మరో ఖ్యాతిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ రూపొందించిన నివేదికలో భాగ్యనగరానికి ఈ ఘనత దక్కింది. జీవన ప్రమాణం సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని కేటాయించే ఈ ర్యాంకింగ్స్లో మెట్రో నగరాలను వెనక్కి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా నిర్వహించే ఈ గ్రేడింగ్నే బహుళజాతి సంస్థలు పరిగణలోకి తీసుకుంటాయి. మన దేశంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా వంటి మెట్రో నగరాలను అధిగమించి ఈ ఘనత సాధించింది. ప్రపంచంలోని నివాసయోగ్యమైన నగరాలపై ఏటా సమగ్ర అధ్యయనం జరిపే అంతర్జాతీయ సంస్థ మెర్సర్ 18వ మెర్సర్ జీవన ప్రమాణాల నాణ్యతా నివేదిక నిన్న విడుదల చేసింది. ఇందులో మన దేశానికి చెందిన హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. మెర్సర్ జాబితాలో హైదరాబాద్ 139వ ర్యాంకు దక్కించుకుంది. పుణేకు 144, బెంగళూరుకు 145, చెన్నై 150, ముంబై 152, కోల్కతా 160, ఢిల్లీకి 161వ ర్యాంక్తో సరిపెట్టుకున్నాయి. పుణే గతేడాది కంటే ఒక్క స్థానం మెరుగుపరుచుకుంది. హైదరాబాద్ గతేడాదితో పోల్చితే ఓ స్థానం తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలు పరిశీలించిన మెర్సర్ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో తొలి స్థానం ఆస్ట్రియా రాజధాని వియన్నాకు లభించింది. తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్, న్యూజిలాండ్లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్ ఉన్నాయి. సామాజిక గృహ నిర్మాణానికి ఆస్ట్రియా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరుపుతున్నందునే వియన్నా అగ్రస్థానంలో నిలిచింది. మెర్సర్ నివేదికలో ప్యారిస్కు 37వ స్థానం, లండన్కు 39వ స్థానం, న్యూయార్క్కు 44వ స్థానం లభించాయి. 26వ స్థానంలో ఉన్న సింగపూర్ ఆసియాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. వ్యక్తిగత భద్రతా విభాగంలో సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో ఢిల్లీ 142వ స్థానంతో సరిపెట్టుకుంది. మెర్సర్ నివేదికలో ఆఖరి స్థానంలో ఇరాక్ రాజధాని బాగ్దాద్ నిలిచింది. పది అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నగరాలకు ర్యాంకులు కేటాయించినట్లు మెర్సర్ తెలిపింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వైద్య ఆరోగ్యం, పాఠశాలలు విద్యా ప్రమాణాలు, ప్రజాసేవలు, రవాణా, వినోదం, సరుకుల లభ్యత, గృహ సదుపాయం, పర్యావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ఉద్యోగులకు చెల్లించే వేతనాలు నిర్ణయించేందుకు మెర్సర్ నివేదికను ప్రాతిపదికగా తీసుకుంటాయి.